నామధారక శర్మ 18-20 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు యవన మతస్థులు హిందూ ఆలయాల్ని ధ్వంసం చేసుకుంటూ వస్తున్నారు దండెత్తి అని తెలిస్తే కడగంచిలో తమ ఇంట్లో ఉన్నటువంటి శ్రీ గురు చరిత్రకు ఎటువంటి భంగం అన్నా కలుగుతుందేమో అన్న ఒక భయంతో భూగృహం ఒకటి తవ్వి అందులో ఒక పెట్టెలో ఎర్రని వస్త్రంలో శ్రీ గురు చరిత్రను కప్పేసి దాని మీద స్వామివారు కర్దలీవనం వెళ్ళిపోయేటప్పుడు కొట్టుకు వచ్చిన 4 తామర పువ్వులలో ఒక పువ్వు ఏదైతే ఉందో ఆ పువ్వు వీరి వంశపారంపర్యంగా నామధారక శర్మకు అందింది గనక అప్పటికి ఇంకా నామధారక శర్మకు నామధారక శర్మ అన్న పేరు పడలేదు గనక అతని పేరు సాకరే గనక సాకరే ఆ పుష్పాన్ని ఆ గురు చరిత్రకి రక్షణగా దాని మీద ఉంచి భూగృహంలో నిక్షిప్తం చేసేసి ఆ ఇల్లు పాడుబెట్టేసి అక్కడ ఎవరూ లేరన్న ఉద్దేశంతో ఇంకా దాని జోలికి రారు సైనికులు ఎవరైనా కూడా అని చెప్పేసి ఆ ఊరు వదిలి వెళ్ళిపోతాడు. మనం గనక కడగంచి వెళితే కడగంచిలో వాళ్ళు చెప్పేది ఇంతవరకే. ఆ తర్వాత నామధారక శర్మ ఏమైపోయాడు అని అంటే వాళ్ళు మాకేం తెలియదండి అంటారు. ఏమీ తెలియకపోతే నామధారక శర్మ మళ్ళీ అకస్మాత్తుగా కొన్ని సంవత్సరాలు కొన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత గంధర్వపురం అంటే గానగాపురం ఎలా చేరారు, ఎక్కడికి చేరారు, ఎట్టి పరిస్థితుల్లో చేరారు, ఎందుకు చేరారు, ఈ ప్రశ్నలన్నీ మనం సమాధానం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ముందుగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వంశంలో ఎవరైనా సరే శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి నిష్కామంగా గనక సేవ చేసి సర్వస్య శరణాగతి చేసి దృఢమైన భక్తి అచంచలమైన విశ్వాసంతో వారిని గనక సేవ చేసినట్లయితే ఆ తరువాత 21 తరాల వరకు కూడా దత్తాత్రేయ స్వామి వారు ఆ వంశస్థులెవ్వరినీ కూడా చేయి పట్టి విడువక కాపాడు.